సో వెరీ ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే సబ్జెక్ట్ వైజ్. ఓకే. సో సబ్జెక్ట్ వైజ్ ఇంగ్లీష్ వచ్చేసరికి ఎవరైతే స్టూడెంట్స్ అండ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, వాళ్ళు కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటున్నప్పుడు ఇంగ్లీష్ని కంపల్సరీగా ఒక దీక్షలాగా, ఒక యజ్ఞంలాగా చూసుకొని బిట్ టు బిట్, గ్రామర్ పాయింట్ టు గ్రామర్ పాయింట్ చేసుకోవాలి. రైట్. దెర్ ఆర్ సెవరల్ టాపిక్స్ ఆఫ్ గ్రామర్ ఇన్ ఇంగ్లీష్. ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అని, డైరెక్ట్ ఇండైరెక్ట్ అని, అండ్ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, వర్బ్స్. సో ఇవన్నీ చాలా చాలా డిఫరెంట్ టైప్స్, డివిజన్స్ ఉన్నాయి, వాటి సబ్ డివిజన్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ గ్రామర్ టాపిక్స్ అయితే మనకి ఇంగ్లీష్ లో ఉన్నాయి. రైట్. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ గ్రామర్ కాన్సెప్ట్ మొత్తం కూడా, ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్, మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్, అది మీ మార్క్స్ కోసము కావాలి అంటే ఈ గ్రామర్ పాయింట్స్ ని మీరు కన్సిడర్ చేయండి. అదే ఎవరైతే జస్ట్ ఫర్ స్పోకెన్, స్పోకెన్ అనగానే మీకు అర్థమైపోవాలి మనం మాట్లాడటానికి వాడేటువంటి భాష కదా. సో స్పోకెన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ను జస్ట్ ఒక మీడియం, మనం మన మాటని ఇంకొకరికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి మనం యూజ్ చేసేటువంటి మీడియం ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ దాని కిందకు వస్తుంది. సబ్జెక్ట్ వేరు, లాంగ్వేజ్ వేరు, రెండింటిని కలపొద్దు. రైట్. సో నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ మాక్సిమం అదే డౌట్ వస్తున్నారు, గ్రామర్ పాయింట్స్ లేకుండా ఇంగ్లీష్ ఎలా నేర్పిస్తారు మేడం? న్యాచురల్ మెథడ్ అంటున్నారు, అది అంటున్నారు, గ్రామర్ పాయింట్స్ లేకుండా ఇంగ్లీష్ ఎలా మాట్లాడిస్తారు? ఎస్, ఇట్స్ ట్రూ. సరే, ఎవరైతే నన్ను క్వశ్చన్ వేశారో నేను వాళ్ళకి ఒకటే క్వశ్చన్ వేయాలి అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ ఈజ్ యువర్ మదర్ టంగ్, మీ మదర్ టంగ్ ఏదైనా సరే అయ్యుండొచ్చు. స్ట్రైట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు మాటలు నేర్చుకున్నప్పుడు ఫస్ట్ అక్షరాలు నేర్చుకొని, పదాలు నేర్చుకొని, గ్రామర్ కాన్సెప్ట్స్ నేర్చుకొని, వాటన్నిటిని సరిగా యూజ్ చేయటం నేర్చుకున్న తర్వాత మీరు మీ మదర్ టంగ్ మాట్లాడుతున్నారా? లేదా ఫస్ట్ మదర్ టంగ్ చిన్న చిన్న మాటలు ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత స్కూల్కి వెళ్ళి మీరు ఆ ఆ అక్షరాలు కానీ గ్రామర్ కానీ ప్రాక్టీస్ చేయారా? ఫర్ ఎగ్జాంపుల్ నాది మదర్ టంగ్ తెలుగు. రైట్.